హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను టీఎస్ ఎంసెట్ 2024 ద్వారా అడ్మిషన్ తీసుకోవడానికి అలాగే ఫస్ట్ ఫేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో నేను ఇంక్లూడ్ చేశాను. టీఎస్ ఎంసెట్ 2024 కంప్లీట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ కావాలి అనుకుంటే టీఎస్ ఎంసెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశా. ఆ లింక్ పైన క్లిక్ చేసి వెబ్సైట్ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని చూడడానికి ముందుగా టీఎస్ ఎంసెట్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఫస్ట్ ఫేజ్ 27 జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీ డీటెయిల్స్ని ఆన్లైన్లో ఫిల్ చేసి వెరిఫికేషన్ కోసం ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 600 రూపీస్, జనరల్ కేటగిరీ వాళ్ళైతే 1200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ మూడు ప్రాసెస్ 27 జూన్ నుంచి 5th జూలై మధ్య చేసుకోవాలి. ఈ మూడు ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న వారు 29th జూన్ నుండి 6th జూలై మధ్య వెరిఫికేషన్ కోసం మీరు ఏ డేట్ రోజునైతే స్లాట్ బుకింగ్ చేసుకున్నారో ఆ రోజున హెల్ప్లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు అలాట్ చేసుకున్న స్లాట్ రోజున మీరు ఏ టైంకి స్లాట్ అయితే బుక్ చేసుకున్నారో ఆ టైం కన్నా ముందే కొంచెం వెళ్ళండి. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. ఆ డీటెయిల్స్ని ఎందుకైనా మంచిది ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కోసం ఈ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ 30 జూన్ నుంచి 8th జూలై మధ్య కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఒక మంచి కాలేజ్లో సీట్ రావడం కోసం వెబ్ ఆప్షన్స్ క్రిటికల్ రోల్ అయితే ప్లే చేస్తాయి. సో వెబ్ ఆప్షన్స్ కోసం ఇప్పటి నుంచి ఒక కాలేజెస్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ మీకు టాప్ 30 కాలేజెస్ లిస్ట్ కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి. నేను మీకు కాలేజెస్ లిస్ట్ అయితే ఇస్తాను. వెబ్ ఆప్షన్స్ అయ్యాక మీకు 12th జూలై లేదా అంతకన్నా ముందే సీట్ అలాట్ అవుతుంది. మీకు అలాట్ అయిన కాలేజ్ మీకు నచ్చితే 12th జూలై నుంచి 16th జూలై మధ్య ట్యూషన్ ఫీ పే చేసి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఒకవేళ మీకు అలాట్ అయిన కాలేజ్కి ట్యూషన్ ఫీ పే చేయకపోయినా లేదా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మీ సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ మీకు వచ్చిన కాలేజ్ నచ్చకపోతే కూడా ట్యూషన్ ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. ఎందుకంటే మీరు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తే ఈ కాలేజ్ కాకుండా వేరే ఇంకో కాలేజ్ వచ్చినా ఆ కాలేజ్కి ఈ ఫీ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అయ్యి సెకండ్ ఫేజ్ సీట్ మీకు కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజ్ మీకు నచ్చకపోతే మీరు డైరెక్ట్గా సెకండ్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. బట్ మీరు ఇలా చేస్తే మీకు ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. బట్ మీకు ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ బాగుంది కానీ సెకండ్ ఫేజ్లో ఇంకా బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తా అనుకుంటే బెటర్ ట్యూషన్ ఫీ అయితే పే చేయండి. మోరోవర్ సెకండ్ ఫేజ్ 19th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 19th రోజున ఆన్లైన్లో మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి ప్రాసెసింగ్ ఫీ పే చేసి స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. ఈ సెకండ్ ఫేజ్లో ఓన్లీ 20 జూలై రోజున మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో ఈ ఒక్క రోజు మాత్రమే స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. వెబ్ ఆప్షన్స్ 20 జూలై నుంచి 21st జూలై మధ్య పెట్టుకోవచ్చు. 24th జూలై రోజున సీట్ అలాట్ అవుతుంది. సీట్ అలాట్ అయినాక 24th జూలై నుంచి 26th జూలై మధ్య ట్యూషన్ ఫీ పే చేసి వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు సెకండ్ ఫేజ్ తర్వాత 24th నుంచి 26th జూలై మధ్య ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కాలేజ్కి వెళ్ళేప్పుడు ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ టీసీ కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీ సీట్ అయితే క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు నెక్స్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నా చేయలేరు. ఫైనల్ ఫేజ్ 30 జూలై రోజున స్టార్ట్ అవుతుంది. ఈ 30 రోజున మీరు ఆన్లైన్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ప్రాసెసింగ్ ఫీ పే చేసి స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 31st రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వారు మళ్ళీ మంచి కాలేజ్ కోసం ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తా అనుకుంటే డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అవసరం లేదు. ఈ వెబ్ ఆప్షన్స్ 31st నుంచి 2nd ఆగస్ట్ మధ్యలో కాలేజెస్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయ్యాక 5th రోజున సీట్ అలాట్ అవుతుంది. సీట్ అలాట్ అయిన వారు 5th నుంచి 7th ఆగస్ట్ మధ్యలో వెబ్సైట్లో ట్యూషన్ ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అలాగే కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఎంసెట్ హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఇంటర్ అండ్ ఎస్ఎస్సి మెమోస్, 6th to ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్, ఇంటర్ టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ January 1st 2024 తర్వాత అప్లై చేసింది అయితే మాత్రమే యూజ్ అవుతుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్.
ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్ అయితే మీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, అలాగే మీ పేరెంట్స్ ఆర్మీలో కనుక జాబ్ చేస్తే సిఏపి సర్టిఫికేట్, అండ్ మీరు కనుక ఎన్సిసి స్టూడెంట్ అయితే ఎన్సిసి సర్టిఫికేట్ అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది. ఈ పైన మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ కోసం అయితే అవసరం అవుతుంటాయి. ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.